దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11-12 వచనాలు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడైనను ఆయనతో కూడా ఉండలేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా నడిపించారో మనకిక్కడ ఈ 32వ అధ్యాయం మొత్తంలో మనకు కనపడుతుంది. దేవుడు తన ప్రజలను పొలముల పంట తినిపించారు. 32వ అధ్యాయము 13వ వచనంలో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. అతనికి మజ్జిగను గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రెపిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చేదను. ఇవన్నీ దేవుడు తన ప్రజలైన వారికిచ్చి నడిపిస్తూ ఉన్నారు. చివరికి చెప్తూ దేవుడు ఎలా నడిపించారో ఇదంతా చెప్తూ చివరికి 46వ వచనంలో ఒక మాట చెప్తారు. మీతో సాక్ష్యంగా నేను పలికిన ఈ మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకోనండి. మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. దేవుడు వారికి ఆజ్ఞాపించి ఈ మాట నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవాన్ని చేకూర్చే మాట అని చెప్పి దేవుడు తన ప్రజలైన వారితో చెప్పారు. ఈ లోకంలో మనము పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని చిత్తానుసారంగా మన జీవిత యాత్రను మనం ఆనందంగా ముగించాలంటే దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడవటం మనం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన్ని సేవించే సామర్థ్యం కావాలంటే మనకున్నటువంటి బలం సరిపోదు. మన బలానికి, మన అల్ప బలానికి దేవుని యొక్క బలం పొందటం మనం నేర్చుకోవాలి. దేవునితో అది ఎలా దొరుకుతుంది అంటే మనకి దేవుని వైపు చూస్తేనే మనకి అది దొరుకుతుంది. మనలో మన కోసం మనం దేన్నైతే చేసుకోలేమో అది దేవుడు చేస్తారని మనం విశ్వసించి ఆయన పైన నమ్మకం పెట్టుకోవటం మనం నేర్చుకోవాలి. మన పరలోకపు తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న మనలను కొండ అంచులకు తీసుకువెళ్తాడు. ఒక్కొక్కసారి మనల్ని అక్కడి నుండి అగాధంలోకి నెట్టివేస్తాడు కూడా. తద్వారా ఇంతవరకు మనం గ్రహించలేని ఎగిరే శక్తి మనకి ఉందని మనం గ్రహించాలి. ఈ శక్తిని మనం గ్రహించినప్పుడు ఇక జీవితాంతం హాయిగా దీనిని ఉపయోగించుకుంటాం. అయితే ఈ ప్రయత్నంలో మనకేదైనా ప్రమాదం జరిగే పరిస్థితే కనిపిస్తే ఆయన పక్షిరాజులాగా మన క్రిందికి ఎగిరి వచ్చి తన బలిష్టమైన రెక్కల మీద మనలను మోసుకొని పైకి తీసుకెళ్తాడు. దేవుడు తన వాళ్లను కని విని ఎరుగని రీతిలో కష్టాల్లోకి నడిపించినప్పుడు ఆయనే తమను వాటి నుండి విడిపిస్తాడన్న నమ్మకంతో నిశ్చింతగా ఉండవచ్చు. దేవుడు నీ మీద ఏదన్నా బరువు పెడితే దాని క్రింద ఆయన చెయ్యి ఉంటుంది. అవునండి, దేవుడు మనకి ఏదన్నా చిన్న కష్టం కానీ ఏదన్నా బరువు కానీ మన మీద పెడితే దానిపైన చక్కగా దేవుని హస్తం మనకి తోడుగా ఉంటుంది. కాకపోతే మనం చేయవలసిందల్లా దేవుని మీద నమ్మకం ఉంచటమే. అయితే దేవుని మార్గంలో నడుచుకోవాలంటే మనకున్నటువంటి బలం మనకు సరిపోదు. దేవుడిచ్చేటువంటి ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడాలి. ఆయన ఇచ్చే బలం మీద ఆధారపడాలి. ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు క్రింద ఒక చిన్న మొక్క ఉంది. దానిపైన పరుచుకొని ఉన్న మర్రి చెట్టు నీడ గురించి ఆ మొక్క ఎంతో సంతోషిస్తూ ఉండేది. బలిష్ఠుడైన తన స్నేహితుడైన మర్రి చెట్టు తనకిస్తున్న సంరక్షణ గురించి ఆ మొక్క మర్రి చెట్టు పట్ల కృతజ్ఞతతో ఉండేది. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి గొడ్డలితో ఆ గొప్ప మర్రి చెట్టును నరికేశాడు. ఆ చిన్న మొక్క విచారానికి అంతులేదు. అయ్యో, నా నీడ పోయిందే, ఇప్పుడొక పెనుగాలులు నా మీద బలంగా వేస్తాయి, తుఫానులు నన్ను పెళ్లగిస్తాయి అంటూ అది రోదించింది. ఆ మొక్కను అంటిపెట్టుకుని ఉన్న దేవదూత అంది, కాదు, ఇప్పుడు సూర్యరశ్మి నీ పైన ప్రసరిస్తుంది, వర్షపు చినుకులు నేరుగా ధారాళంగా కురుస్తాయి. మొక్కగానే ఉండిపోయిన నీ దేహం సౌష్ఠవాన్ని పుంజుకొని విరబూస్తుంది. నీ పూలు
ఎండలో చిరునవ్వులు చిందిస్తాయి. నిన్ను చూసిన వాళ్ళంతా అంటారు, ఈ చిన్న మొక్క ఎంతలా ఎదిగిపోయింది. ఇప్పటిదాకా దానికి ఉన్న ఆశ్రయం, నీడ తొలగిపోగానే ఇది ఎంత అందంగా నవనవలాడుతూ ఉంది. ఈ విధంగానే దేవుడు నీ సౌకర్యాలను, నీకు ఇష్టమైన కొన్నిటిని నీ నుండి దూరం చేయటం ద్వారా నిన్ను మరింత మరుగైన క్రైస్తవునిగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. దేవుడు తన సైనికులను యుద్ధరంగంలోకి, కష్టసాధ్యమైన పనుల్లోకి పంపించడం ద్వారా శిక్షణ ఇస్తుంటాడు. మెత్తని పరుపులపై పడుకోబెట్టడం ద్వారా కాదు. ఆయన వారిని సెలయేర్లు దాటిస్తాడు, నదుల్ని ఈదిస్తాడు, పర్వతాలెక్కిస్తాడు, విచారమైన బరువైన సంచుల్ని వారి వీపులకు కట్టి దూర ప్రదేశాలకు నడిపిస్తూ ఉంటాడు. అంతేగాని వారికి తళతళలాడే యూనిఫారంలు వేసి క్యాంపు గేటు దగ్గరే చతికిలబడమని చెప్పడు. సైనికులంటే యుద్ధరంగంలో తమ వీరత్వాన్ని ప్రదర్శించవలసిన వాళ్ళు. శాంతికరమైన సమయాల్లో సైనికులు అవసరం లేదు. తుపాకీ మందు వాసనలో, ఫిరంగి మోతల్లో, పొగల్లో, తుపాకీ గుండ్లు దూసుకుపోతున్న స్థలాల్లో మాత్రమే సైనికుడు శౌర్యాన్ని నేర్చుకుంటాడు. క్రైస్తవుడా, నీ కష్టాలన్నిటికీ ఈ ఉదాహరణ చాలు కదా. నీలోని శ్రేష్టతను దేవుడు బయటకు తెస్తున్నాడు. నిన్ను యుద్ధరంగంలోకి నడిపించడం ద్వారా నీలోని సైనిక లక్షణాలను అభివృద్ధి చేస్తున్నాడు. దానిలో విజయం సాధించటం కోసం నీ మనసంతా లగ్నం చేసి పోరాడు. అవునండి, మనం పోరాడేది మన శరీరాలతో కాదు కానీ అని దేవుని వాక్యం మనకి చెప్తుంది. అంధకార సంబంధమైన శక్తులతోటి మనం పోరాడుతున్నాం. సాతానుతోటి, సాతాను సంబంధులతోటి మనం పోరాడుతున్నాం. ఇలాంటి విశ్వాస పోరాటంలో మనకి మన యొక్క శక్తి సరిపోదు. మన యొక్క ఆలోచనలు, మన సొంత బుద్ధి, మన సొంత ఆలోచనలు సరిపోవు. కానీ దేవుని యొక్క ఆలోచనల మీద ఆధారపడి దేవుని వాక్యం ద్వారా మనం వాటిని ఎదిరించాలి. మనం అలా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అయితే మన కష్టాల్లో మనం దేవుణ్ణి విడిచిపెట్టి పోతే మనకేమీ ఉండదు. కానీ దేవుని మాటలో జీవం ఉంది, అది నిరర్థకమైన మాట కాదు అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆయన మాట పైన మనం నమ్మిక ఉంచుకుందాం. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. నీకేమిచ్చి నీ రుణం తీర్చలేము నా తండ్రి. మమ్మల్ని క్షేమంగా కాపాడుతూ వస్తున్నారు ప్రభా. మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచారు నాయన ప్రభా. ఈరోజు చూడలేక నా తండ్రి ఎంతోమంది కాలగర్భంలో గతించిపోయి ఉండవచ్చు తండ్రి. కానీ నా తండ్రి మమ్మల్ని అయితే నీ అపారమైన కృపచేత మాకు మా బ్రతుకు దినములలో మరి యొక్క రోజుని పొడిగించి మాకు ఇచ్చినటువంటి ఈ రోజును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, మాకు వచ్చిన కష్టాల్లో నైనా ప్రభా మీరు మాతో లేరేమో అని మేము అనుకుంటాం తండ్రి, మాకున్న కష్టాలను బట్టి. కానీ నా తండ్రి మీరు మాతో ఉండి మాకు నడిపించటం నైనా ప్రభా నేర్పిస్తూ ఉన్నారు నాయన. ఎలా నడవాలో నేర్పిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి, అయ్యా మేము పోరాడేది ఈ లోక సంబంధమైన వాటితో కాదు, కానీ మనుషులతో కాదు, కానీ నాయన ప్రభా అయ్యా అంధకార సంబంధాలతోటి మేము పోరాడుతున్నాం కాబట్టి నా తండ్రి వాటిపైన మాకు విజయం అనుగ్రహించండి తండ్రి. మాకున్న శక్తి సరిపోదు, మాకున్న ఆలోచనలు సరిపోవు. కానీ దేవా నా తండ్రి మీ శక్తిని మేము ఆధారం చేసుకొని నీ మాటను ఆయన ప్రభా మాకు జీవంగా చేసుకొని మేము నడుచుకోవటానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా మనసంతా నీ వైపు ఉంచి మేము పోరాడటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఈరోజంతా మాతో ఉండి మమ్మల్ని నడిపించండి తండ్రి. సహాయం చేయమని, మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.